వందనాలండి. ఈరోజు జూలై 29. నీతిమంతుల మార్గం ఎలా ఉండాలో వాక్యం ఏం చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీతిమంతులుగా లేకుంటే మనం ప్రభువు చెంతకు చేరలే. నీతిమంతులు అంటే ఇంగ్లీష్లో రైట్యూస్ అంటారు కదా, అది రైట్ విత్ గాడ్, టు స్టాండ్ రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడగలం. కీర్తన 1:1లో కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు అని రాయబడింది కదా. ధన్యత అనే మాటతో కీర్తనల గ్రంథం ఆరంభించబడింది. అంతేకాక ఈ వాక్యం చదివి ఆ మార్గం అనుసరించిన వారికి ఈ వాక్యంలోని సారాంశం వాగ్దానం చేయబడి ఉంది. ఆత్మీయ ఎదుగుదల మన చుట్టూ ఉన్న వారిపై ఆధారపడి ఉంటుంది. వారి నడవడి మన నడవడిపై ప్రభావం పడడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూడండి, మూడు మాటలు ఇక్కడ కనపడతాయి. నడువక, నిలువక, కూర్చుండక అని. ఈ మాటల్లో ఆ ప్రభావం ఎక్కువ ఎదుగుదల కనపడుతుంది. అంటే మీరు దుష్టులతో నడిస్తే దుష్టులుగా మారేదానికి అవకాశం ఉంది, నీతిమంతులతో నడిస్తే నీతిమంతులుగా మారడానికి అవకాశం ఉంది. వాళ్ళతో నడవకుండా ఉండడము, నిలవకుండా ఉండడం. నిలిస్తే కొంతసేపు అనవసరమైన మాటలు మాట్లాడతాం కదా, అదే నీతిమంతులతో నడిస్తే మంచి మాటలు మాట్లాడతాం. వాళ్ళతో కూర్చుంటే ఇంకా ఎక్కువ మాట్లాడతాం. కాబట్టి మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో తిరుగుతున్నామో, ఎవరితో నడుస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ అందుకే మొదట్లోనే నడిచే స్థితిలో ఉన్నప్పుడే మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మన చిత్తము దేవునికి అప్పగించి ఆయన మార్గంలో నడవాలి. మనల్ని శోధనలోకి తీసుకుని వెళ్లే వారి సహవాసం నుండి బయటికి రావాలి. దేవుని యందు భయభక్తులు లేని వారితోనూ, పాపులతోనూ, దేవుణ్ణి వ్యతిరేకించే వారితోనూ సంబంధం కలిగి ఉంటే నీతిమంతులుగా మారి దేవుని ఎదుట నిలబడగల అర్హత కోల్పోతామని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనం దుష్టులతో నడవక, నిలువక, కూర్చోక, వారికి దూరంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. అయితే నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31లో ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, మనం పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగిరి దైవ దృక్పథంతో పైనుండి ప్రపంచాన్ని చూడాలి అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరి వైపు చూసినా కూడా దేవుడు దృక్పథంతో చూడాలి. దేవుడు ఎప్పుడు చెడు కనపడదు ఆయనకు. అంటే చెడు ఉంటే బాగు చేస్తాడు. మనకు కూడా అలాగే ఎవరైనా చెడ్డవారు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళలో మంచిని ఎతకాలి. మంచిని బయటికి తీసుకొచ్చేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. అటువంటి వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, నూతన బలం పొందుదురు అని చెప్పబడింది. రేపటి ధ్యానంలో పక్షిరాజుల గురించిన కొన్ని విషయాలు తెలుసుకొని వాక్య భాగంలోని సత్యాన్ని నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీతిమంతులు తమను తాము బలపరుచుకుంటారు. బలహీనులుగా అయినప్పుడు నీ బలం నింపు అని పౌల్లాగా అడగచ్చు. అటువంటి వారు దేవునితో నడుస్తూ ఆయన ఎదుట నిలిచి అక్కడే కూర్చుంటారు. కాబట్టి వారు ధన్యులు. ధన్యులు అంటే ఆనందం కలిగి ఉన్నవారు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోష ఆనందములు కలవు అని కీర్తనకారుడు అంటాడు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే ఆయన లక్షణాలు మనలో పెంపొందించుకోవచ్చు. కొండ మీద ప్రసంగంలో కూడా నీతి మార్గం గురించి అనేక విషయాలు చెప్పాడు యేసయ్య. మత్తయి 5లో అష్టధన్యతలున్నాయి. అవి చదవండి. అదంతా నీతి మార్గంలోకి నడిపించే విధానాలు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, నీతిమంతులుగా ఉండకపోతే మీ ఎదుట నిల్చోలేం. కాబట్టి నీతిమంతులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని, నీతిమంతులతోనే సహవాసం చేస్తానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.